అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే మరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈరోజు మహిళలకు అండగా నిలబడి మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన నిరసన కార్యక్రమం జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను బేషరతుగా వెనక్కి తీసుకొని మరి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి ఆనాడు ఎన్నికల సమయంలో మరి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని, గ్యాస్ సిలిండర్ ధర దించుతామని, అట్లాగే మరి చదువుకున్న మహిళ మరి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఎన్నో మరి అమలు కాని హామీలను ఇచ్చి వాళ్ళ గద్దె దిక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అహంభావంతో అహంకారంతో మాట్లాడుతున్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా మహిళా లోకం గమనిస్తున్నది. తప్పకుండా మరి పక్ష అనుభవం అని చెప్పేసి పనిపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి డిమాండ్ ఉన్నాం. మరి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే మహిళలోకి క్షమించే ఆయన తీరును వెనకీసుకో చెప్పి మరియు జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.